రైతు వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలోనే తిమ్మిశెట్టి ఆదిమ్మ గారి పొలంలో ఉన్నాము. మన వేద అగ్రిటెక్ వారిది V1 అనే మందుని ఇక్కడ పిచికారీ చేయడం జరిగింది. వాస్తవానికైతే ఈ చేను వాళ్ళు ఆశ వదిలేసుకున్నారు. ఈ నల్లి ఉధృతి ఎక్కువ అయ్యి తిరగదేమో అని చెప్పేసి వదిలేశారు. అయితే మన గణేష్ ఎంటర్ప్రైజ్ అచ్చంపేటలో అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు ఈ V1 అనే మందు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ మందు కొట్టిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉందో ఆదిమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఆదిమ్మ గారు నమస్తే అండి. అమ్మా, ఈ మందు కొట్టాక మీకు చెప్పండి ఎలా ఉంది చేను? ఈ మందు కొట్టాక కొంచెం తేడా వచ్చింది, ఇగురు వచ్చింది పచ్చగా. అంతమంది ఇగురు ముడుచుకొని ఉంటుంది బాగా. నల్లి కంట్రోల్ అయిందా? నల్లి తగ్గింది, అంత కాకుండా తగ్గింది. 2 సార్లు కొడితే బానే ఉంది. 2 సార్లు కొట్టారు ఇదే మందు? ఫస్ట్ కొట్టి మళ్ళీ అదే కొడదాం అనిపించింది. కొట్టాక బానే ఉందిలే. తర్వాత నేను ఊరు వెళ్ళాలకి కొద్దిగా లేట్ అయింది మందు. అదేలమ్మా, మూడోసారి 10 రోజులు గడిచేతలకి కొట్టక ముందు కొట్టిన తర్వాత తేడా వచ్చింది. ఈ మందు పర్లేదుగా? పర్లా, బాగుంది మందు, బానే ఉంది. మీరు ఇబ్బంది లేదు. 2 సార్లు కాదు 4 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే అచ్చంపేటలో రాయుడి సాంబశివరావు గారు 4 సార్లు కొట్టిండు. కొట్టారంటే చెప్పి మరి ఏపూరి రాంబాబు గారు 4 సార్లు కొట్టిండు. రాంబాబు గారు కొట్టారని చెప్తే నరేంద్ర గారు చెప్తేనే నేను. మీరు మళ్ళీ అయినా కొట్టుకోండి, నీళ్లు పెట్టి కొట్టండి అమ్మా, నెంబర్ 1 పనిచేసిద్ది. సరేనమ్మా ఆదిమ్మ గారు, బానే ఉంది. ఇది కొట్టాక పర్లా, లేకపోతే నలుపుకొచ్చేసింది చేను. సరేనమ్మా, తెలిసిన రైతులు కూడా చెప్పండి. మీరే సాగు చేస్తున్నారుగా? మేమే. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? మిరపతోట చాలా రోజులు అయితే. మీకు సొంత పొలం ఇది? ఓకే అండి, సొంతదే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు కొంచెం కొట్టాక కొంచెం పర్లేదు, కొంచెం తేటగా ఉంది చెట్లు. అది కూడా పర్లేదు. ఇప్పుడు తేట లేదు. సార్ మనం చేను గమనించినట్టయితే ఇది వరకు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా వాటికి తిప్పుకుంది ఈ మందు కొట్టాక అని చెప్తున్నారు ఆదిమ్మ గారు. రైతు సోదరులందరూ ఒకసారి ఈ మందు అందరూ కూడా తప్పకుండా వాడుకోదగ్గ మందు. ఇప్పుడు ఆ కనపడేదంతా ఆ క్వాలిటీ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఈ మందు ప్రభావం. అక్కడే తేడా చూడు.